హలో ఆల్, నేను మీ తెలుగు సివిల్ ఇంజనీర్. ఈరోజు మనం అనాలిసిస్ ఆఫ్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అండ్ స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అనేవి చూద్దాము. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటే ఒక బీమ్లో టెన్షన్ సైడ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే దిస్ ఈజ్ స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్. టెన్షన్ సైడ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అంటారు. ఇది బీమ్, ఇది బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ అండ్ ఇది డెప్త్ ఆఫ్ ద బీమ్, ఎఫెక్టివ్ డెప్త్. ఇది టోటల్ డెప్త్ అంటే ఇక్కడి నుంచి కింది వరకు. ఎఫెక్టివ్ డెప్త్ అంటేనేమో ఓన్లీ టాప్ ఫైబర్ నుంచి ఇక్కడ స్టీల్ సెంట్రాయిడ్ వరకు తీసుకునేది. సెంట్రాయిడ్ అంటే ఇక్కడ స్టీల్కి మధ్యలోనే కదా, ఇక్కడ వరకు తీసుకునేది ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. అండ్ ఇది ఎఫెక్టివ్ కవర్. అండ్ ఇది న్యూట్రల్ యాక్సిస్, ఇది డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, ఇది డి మైనస్ ఎఫెక్టివ్ డెప్త్ మైనస్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ క్రాస్ సెక్షన్. ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది స్ట్రెయిన్ డయాగ్రామ్, ఇది స్ట్రెస్ డయాగ్రామ్. ఈ స్ట్రెయిన్ డయాగ్రామ్, స్ట్రెస్ డయాగ్రామ్ ఎట్లా వచ్చినాయంటే మనం ఇంతకుముందుకు ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసినాము. ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ కాంక్రీట్ అండ్ ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ స్టీల్ అని. అందులో చూసినట్లయితే తెలుస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే అప్ టు 0.002 వరకు స్ట్రెయిన్ అండ్ అప్ టు 0.0035 ఇదే అల్టిమేట్ స్ట్రెయిన్ ఇన్ కాంక్రీట్. అండ్ ఇది 0.002 ప్లస్ 0.87 FI/S. మనకి అజంప్షన్ ఏంటంటే ఆర్సీసీలో కంప్రెషన్ జోన్లో ఇది కంప్రెషన్ జోను, ఇది టెన్షన్ జోన్ కదా. న్యూట్రల్ యాక్సిస్ పైదంతా కంప్రెషన్ జోను, న్యూట్రల్ యాక్సిస్ కిందంతా టెన్షన్ జోను. అయితే ఈ కంప్రెషన్ జోన్లో ఆల్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ అప్ బై కాంక్రీట్ అండ్ ఇన్ టెన్సైల్ జోన్ ఆల్ టెన్సైల్ స్ట్రెసెస్ ఆర్ టేకెన్ అప్ బై ఓన్లీ స్టీల్, నన్ బై కాంక్రీట్. కాంక్రీట్ అనేది ఇక్కడ ఇన్ఎఫెక్టివ్ అండి. సో ఇక్కడ మనము కాంక్రీట్ స్ట్రెయిన్ అనేది తీసుకుంటాం. ఎక్కడ కాంక్రీట్ ఫెయిల్, ఇక్కడ మనం స్టీల్ స్ట్రెయిన్ అనేది తీసుకుంటాం, ఇక్కడ కాంక్రీట్ స్ట్రెయిన్ అనేది తీసుకుంటాం. అల్టిమేట్ స్ట్రెయిన్ ఫర్ కాంక్రీట్ అనేది 0.0035 అండ్ అల్టిమేట్ స్ట్రెయిన్ ఫర్ స్టీల్ అనేది 0.002 ప్లస్ 0.87 FI/S. ఇది ఎలా వచ్చిందంటే ఇంతకుముందుకు మనం ప్రీవియస్ ఒక వీడియో చేసామండి, ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ కాంక్రీట్ అండ్ ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ స్టీల్ అని. సో మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది అల్టిమేట్ స్ట్రెయిన్ అనేది ఏందనేది. అండ్ ఇది వచ్చేసరికి ఇది స్ట్రెస్ డయాగ్రామ్ అండి. స్ట్రెస్ డయాగ్రామ్ అంటే మనము స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ గీస్తాం కదండి. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డయాగ్రామ్ అనేది ఎట్లుంటుంది, ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్. ఇది స్ట్రెస్ వై యాక్సిస్ మీద ఉండే స్ట్రెస్, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే స్ట్రెయిన్. అప్ టు 0.002 స్ట్రెయిన్ వరకు ఎట్లా వేరీ అవుతుందండి స్ట్రెస్ అనేది పారాబోలా. అండ్ మీ 0.002 నుంచి 0.0035 వరకు అల్టిమేట్ స్ట్రెయిన్ కదా 0.0, ఇక్కడ స్ట్రైట్ లైన్ అనమాట. సో దీన్నే మనం ఇక్కడ రివర్స్ తీసుకుంటే ఈ స్ట్రైట్ ఉంది కదా, ఇది ఎంత, ఇది 0.002 నుంచి 0.0035 వరకు. అంటే 0.002 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే కదా, ఇది 0.002, 0.0035 అండ్ అప్ టు న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ వరకు. ఇది ఏంటిది, ఓన్లీ మన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది కంప్రెషన్ జోన్కే గీస్తాం. సో కంప్రెషన్ జోన్ ఒకటి తీసుకుంటున్నాం. అండ్ ఇదన్నమాట మనకి డిజైన్ స్ట్రెస్ ఫర్ కాంక్రీట్ ఎంత అంటే 0.0446 FCK, 0.45 FCK అంటుంది దీన్ని మనం. అండ్ ఇది కంప్రెషన్ ఫోర్సు, ఇది టెన్సైల్ ఫోర్స్. టెన్సైల్ ఫోర్స్ అనేది ఓన్లీ స్టీల్లోనే ఉంటుంది కదా. సో ఇది టెన్సైల్ ఫోర్స్ టేకెన్ అప్ బై స్టీల్ ఓన్లీ, ఇక్కడ కాంక్రీట్ ఉన్న ఇన్ఎఫెక్టివ్ అది. అండ్ ఇది కంప్రెషన్ ఫోర్స్, ఈ టెన్సైల్ ఫోర్స్. ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్ ఇస్ కాల్డ్ లీవర్ ఆర్మ్. లీవర్ ఆర్మ్ అనేది మనం ఎట్లా డినోట్ చేస్తాము, Z తో డినోట్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెస్ బ్లాక్ అంటే ఏంటిది. స్ట్రెస్ బ్లాక్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ డయాగ్రామ్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ కంప్రెషన్ జోన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రెక్టాంగిల్ అండ్ పారాబోలా. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్. ఐడియల్ చెప్పాను కానీ ఇందాక, ఐడియల్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆఫ్ కాంక్రీట్ అనే వీడియో చేసి పెట్టాము, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, చూడండి ఒకసారి. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇది ఓన్లీ కంప్రెషన్ జోన్ వరకే తీస్తాం. అంటే ఇక్కడి నుంచి, అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే, ఈ న్యూట్రల్ యాక్సిస్ పైన వరకే
స్ట్రెస్ డయాగ్రామ్ని తీసుకుంటే మనం అది స్ట్రెస్ బ్లాక్ అంటాం. ఈ స్ట్రెస్ డయాగ్రామ్ కదా ఇది. సో ఇందులో ఓన్లీ ఇది కంప్రెషన్ జోన్, అంటే న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండేది కంప్రెషన్ జోన్. సో ఈ కంప్రెషన్ జోన్ ఒక్కటే తీసుకుంటే దీన్ని స్ట్రెస్ బ్లాక్ అంటాం. సో ఇప్పుడు మనం స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ ఏంటివో చూద్దాం. స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్ అంటే ఏంటివంటే ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రెయిన్ డయాగ్రాము, ఇది స్ట్రెస్ డయాగ్రాము. ఇప్పుడు దేనికైనా మనము ఓన్లీ కంప్రెషన్ జోనే తీసుకోవాలి. కంప్రెషన్ జోన్ అంటే న్యూట్రల్ యాక్సిస్ పైన ఉండేది ఓన్లీ కంప్రెషన్ జోన్. సో కంప్రెషన్ జోను అప్ టు 0.002 స్ట్రెయిన్, అప్ టు 0.0035 స్ట్రెయిన్. దీనికి ప్యారలల్ ఇక్కడ గీసుకొని ఇదే డయాగ్రామ్ ఇక్కడ గీసుకున్నాం. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్డినేట్స్ ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఎంత, ఎక్స్యూ ఎంత. సో మనం ఇప్పుడు ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ నుంచి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటిది, హెచ్ అపాన్ ఎక్స్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.002 అపాన్ ఈ ట్రయాంగిల్ ఒకటి, ఇదొక ట్రయాంగిల్, మళ్ళీ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి, రెండు తీసుకొని హెచ్ అపాన్ ఎక్స్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.002 బై 0.0035. ఇట్లా వేస్తే మనకి హెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 4/7 ఆఫ్ ఎక్స్యూ వచ్చింది. 4/7 టైమ్స్ ఎక్స్యూ వచ్చింది. అంటే ఈ టోటల్ డెప్త్లో ఇది 4/7 ఎక్స్యూ ఉంటుంది. ఇది టోటల్ డెప్త్ ఎక్స్యూ, ఇది 4/7 ఎక్స్యూ ఉంది. సో ఇది ఎంత అవుతుంది, 3/7 ఎక్స్యూ అవుతుంది. సో ఈ డెప్త్ ఆఫ్ పారాబోలా కదా, ఇది ఓన్లీ ఇంతవరకు కదా. డెప్త్ ఆఫ్ పారాబోలా ఎంత, 4/7 ఆఫ్ ఎక్స్యూ. ఇదేంటిది, ఇది రెక్టాంగిల్, దీని డెప్త్ ఎంత, 3/7 ఆఫ్ ఎక్స్యూ. సో ఇది ఇంతవరకు. ఇప్పుడు మనం కంప్రెషన్ ఫోర్సు, టెన్జైల్ ఫోర్సు అండ్ సెంటర్డ్ ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ని తెలుసుకుందాం ఎట్లా వస్తుందో. ఫస్ట్ ఇప్పుడు మనం కంప్రెసివ్ ఫోర్స్ చూద్దాం. కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంటి, మనకి స్ట్రెస్ బ్లాక్ ఉంది. స్ట్రెస్ బ్లాక్లోనే ఇప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. టెన్జైల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏంటిది, దీని ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫోర్సు వచ్చేస్తుంది. ఈ ఫోర్సు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ ఈజ్ కాల్డ్ కంప్రెసివ్ ఫోర్స్. అయితే ఇప్పుడు సి అంటే ఎట్లా వచ్చింది, ఇప్పుడు నీకు ఫస్ట్ ఇందులో చూసినట్లయితే ఇది రెక్టాంగిల్, నెక్స్ట్ కిందిది పారాబోలా. ఫస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ పారాబోలా చేస్తే మనకి కంప్రెసివ్ ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ అని చెప్పాము కదా కంప్రెసివ్ ఫోర్స్ అంటే. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏంటిది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత ఉంది ఇప్పుడు, 0.446 FCK ఇంటూ 3/7 ఆఫ్ XU. 0.446 FCK ఇంటూ 3/7 ఆఫ్ XU ప్లస్ ఈ ఏరియా ఆఫ్ పారాబోలా అనేది ఎట్లా చెప్తామంటే, ఇది 2/3 ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్లో ఉంటుంది. సో ఇప్పుడు 2/3 ఆఫ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా 2/3 ఆఫ్ ఏరియా ఉంటుంది ఇందులో, ట్రయాంగిల్లో అయినా స్క్వేర్లో అయినా. సో 2/3 ఆఫ్ 0.446 FCK ఇంటూ ఈ డిస్టెన్స్ ఎంత, 4/7 ఇంటూ 4/7 XU. సో ఇప్పుడు మనకి ఇది ఎంత వస్తుందంటే 0.36 FCK. ఇది ఎందులో ఉందంటే పర్ మీటర్ వెడుతుంది. ఇది పర్ ఒక యూనిట్ లెంత్ ఉంది. అయితే ఇప్పుడు మనం 0.36 FCK XU కదా. FCK అంటే దీనిది ఏంటిది, యూనిట్స్ Nm/mm², అండ్ XUది ఎంత, యూనిట్స్ mm. సో ఈ రెండింటిని mm, ఇక్కడ ఒక mm క్యాన్సిల్ చేస్తే Nm/మీటర్లో ఉంది. అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్లో ఉంది ఇది. సో మనము ఇంటూ బ్రెడ్త్ వేస్తే మనకి టోటల్ కంప్రెషన్ ఫోర్స్ వస్తుంది ఫర్ ఓవర్ లెంత్, అలా అనమాట. ఇప్పుడు మనకి నార్మల్గా ఏరియా ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ అంటే ఎట్లా చెప్తాం మనము, ఓన్లీ ఇది ఒకటే చెప్పాలి, 0.36 FCK XU. అదే కంప్రెషన్ ఫోర్స్ అంటే 0.36 FCK B ఇంటూ XU.
ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఎట్ సెంట్రాయిడ్ ఆఫ్ స్ట్రెస్ బ్లాక్. ఈ స్ట్రెస్ బ్లాక్ అంతటికి ఒక సెంట్రాయిడ్ ఉంది. ఎక్కడ ఉంటుంది అంటే అది ఇగో ఇక్కడ ఉంది. ఇది సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఈ సెంట్రాయిడ్ అనేది పైనుంచి ఎంత డిస్టెన్స్ ఉందో మనం నెక్స్ట్ మెజర్ చేస్తాం అనమాట, క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ టెన్సైల్ ఫోర్స్. టెన్సైల్ ఫోర్స్ అంటే ఏంది? కింద అక్కడ ఓన్లీ టెన్సైల్ జోన్లో కాంక్రీట్ అనేది ఇన్ఎఫెక్టివ్ చెప్పినాం కదా. సో ఓన్లీ టెన్సైల్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ అప్ బై స్టీల్. సో 0.87 FI అంటే ఏంటిది? డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఇంటూ AST. ఎంత స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో అంత AST. సో ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఎట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ టెన్సైల్ స్టీల్. అండ్ నెక్స్ట్ లీవర్ ఆర్మ్ అంటే ఎంత? ఏంటిది? ఇట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కంప్రెషన్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్. ఫస్ట్ కంప్రెషన్ ఫోర్స్ అనేది ఎంత పైనుంచి ఎంత డిస్టెన్స్లో, ఇప్పుడు ఇది కదా కంప్రెషన్ ఫోర్స్ అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇది మనం మెజర్ చేయాలి. దీన్నే సెంట్రాయిడ్ అంటాం. సెంట్రాయిడ్ అంటే ఏంటిది? అక్కడనే ఫోర్స్ అనేది, కంప్రెషన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో సెంట్రాయిడ్ ఆఫ్ స్ట్రెస్ బ్లాక్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? A1Y1 + A2Y2 / A1 + A2. ఫస్ట్ ఇప్పుడు ఇందాక మనం చూసినట్లయితే ఇప్పుడు A1 అంటే ఏంటిది? ఇది. A2 అంటే ఏంటిది? ఇది. ఇప్పుడు A1 అంటే ఏంటిది? 0.446 FCK ఇంటూ 3/7 ఆఫ్ XU. మళ్ళీ ఇక్కడ దీనికి A1 ఇది ఇప్పటి వరకు ఇంటూ Y1 అంటే ఏంటిది? టాప్ నుంచి దీనికి సెంట్రాయిడ్ ఎక్కడ? దీనికి సెంట్రాయిడ్ అంటే ఏంటి? సెంట్రాయిడ్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే D/2నే కదా. ఇది D అనుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇది D/2నే కదా, ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇది Y1. సో ఇంటూ 1/2 ఇంటూ 3/7 ఆఫ్ XU అంటే ఇది 3/7 కదా టోటల్, ఇందులో 1/2 ప్లస్ సేమ్ అట్లనే 2/3 ఆఫ్ ఏరియా ఆఫ్ పారాబోలా 2/3 ఆఫ్ ఇంటూ 0.446 FCK ఇంటూ 4/7 XU ఇంటూ ఇప్పుడు Y2 అంటే ఏంటిది? ఈ డిస్టెన్స్ Y2 అంటే ఏంటిది? ఈ Y1 ఈ టోటల్ డిస్టెన్స్ అప్ టు ఈ డెప్త్, ఈ రెక్టాంగిల్ డెప్త్ ప్లస్ ఈ Y2 కదా, అదనమాట. అయితే ఇప్పుడు ఎంత ఉంటుంది ఈ డిస్టెన్స్ అంటే, ఈ పారాబోలా డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పారాబోలా డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది రెక్టాంగిల్ డిస్టెన్స్. ఇది ఎంత వచ్చింది మనకి? ఇది పారాబోలా డిస్టెన్స్ 4/7 XU వచ్చింది. ఈ రెక్టాంగులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? 3/7 XU వచ్చింది. 3/7 XU ప్లస్ పారాబోలా డిస్టెన్స్ ఎంత? 3/8. అంటే ఈ 4/7 XUలో 3/8 డిస్టెన్స్ దగ్గర ఉంటుందన్నమాట. ఏంటిది అది? C2 ఫోర్సు అంటే సెంట్రాయిడ్ Y2 అనేది ఇక్కడ ఉంటుంది, Y1 అనేది దీని మధ్యలో ఉంటుంది. సో 3/7 ఆఫ్ XU అనేది రెక్టాంగులర్ డిస్టెన్స్, రెక్టాంగులర్ డెప్త్, అండ్ 3/8 టైమ్స్ ఆఫ్ 4/7 XU అనేది ఇదేమో సెంట్రాయిడ్ ఆఫ్ పారాబోలా అనమాట, బై A1 + A2. ఇది వేసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.42 XU వచ్చేస్తుంది. నెక్స్ట్ లీవర్ ఆర్మ్ అంటే ఏంటిది? ఇప్పుడు టోటల్ సెంట్రాయిడ్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుందంటే 0.42 XU కదా. 0.42 XU అంటే ఇది కంప్రెషన్ ఫోర్స్ అన్నాం కదా. ఈ కంప్రెషన్ ఫోర్స్ అనేది ఈ పై నుంచి 0.42 XU అంటే ఇది టోటల్ డెప్త్ XU కదా, ఇక్కడ వరకు XU అంటే ఇది 0.42 XU అనమాట. ఇది అంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇది కదా స్ట్రెస్ బ్లాక్, ఇది టెన్సైల్ ఫోర్స్. కంప్రెషన్ ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అంటే ఇది 0.42 XU అనమాట. ఇది సెంట్రాయిడ్. ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో అదనమాట. లీవర్ ఆర్మ్ అంటే ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉండే డిస్టెన్స్ Z. ఇది ఇందాక మనం ఇక్కడ చూసినట్లయితే ఇది టోటల్ డెప్త్ D కదా. D అంటే ఎఫెక్టివ్ డెప్త్, టోటల్ డెప్త్ కాదు, ఎఫెక్టివ్ డెప్త్ D మైనస్ D దగ్గరనే ఇక్కడనే కరెక్ట్గా మనకి టెన్సైల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది T అనేది ఈ D మైనస్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇది 0.42 XU, ఇక్కడ కంప్రెషన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇదంతా Z లీవర్ ఆర్మ్. సో Z ఈజ్ ఈక్వల్స్ టు D మైనస్ 0.42 XU ఇదన్నమాట.